శరణ్య ఆనంద దగ్గరికి వచ్చి అత్తయ్య గారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఇక అనన్య ఆనందను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుండి రాకుండా చేయడం కోసం అని చెప్పి పాలల్లో మత్తు కలిపి ఆనంద తాగేలాగా చేస్తుంది. దాంతో ఆనంద స్పృహ కోల్పోతుంది. మరోపక్క శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇక ఒక బైక్ తనకి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటే శరణ్య ఆ కానిస్టేబుల్ని కాపాడుతుంది. ఏంటండి ఇది, రోడ్డు మీదకి వచ్చినప్పుడు పరధ్యానంగా ఉంటే ఎలా, చూసుకోవాలి కదా అని చెప్పి శరణ్య ఆ కానిస్టేబుల్కి చెబుతూ ఉంటుంది. కానిస్టేబుల్ శరణ్యని గుర్తుపట్టి ఏవండి మీరు దర్శన్ గారి వైఫ్ శరణ్య కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి శరణ్య అంటుంది. ఆ రోజు మిమ్మల్ని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించింది దర్శన్ గారు కాదు, సమీరానే ఇదంతా చేయించింది. ఆ సమీర నాకు డబ్బులు ఇచ్చి దర్శన్ గారే ఇదంతా చేయించారని మీరు నమ్మేలాగా చేసింది అని చెప్పి కానిస్టేబుల్ శరణ్యకు నిజం మొత్తం చెప్పేసి ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు, అందుకే మీకు నిజం చెప్తున్నానని చెప్పి కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక నిజం తెలుసుకున్న శరణ్య అనవసరంగా నేను దర్శన్ గారిని అపార్థం చేసుకున్నాను, దీని అంతటికీ కారణం ఆ సమీర అన్నమాట, దాని అంతు చూస్తాను అని చెప్పి సమీర ఇంటికి శరణ్య వెళ్తుంది. అప్పుడు పని మనిషి సమీర మేడం లేరు, బయటకు వెళ్ళారని చెప్పడంతో ఎప్పుడు వస్తారు అని శరణ్య అంటుంది. తెలియదు మేడం, మా మేడం వచ్చాక మీరు వచ్చారని చెప్తాను అని పని మనిషి అనడంతో ఆనంద భైరవి కోడలు శరణ్య వచ్చిందని చెప్పు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక శరణ్య బయటకు వచ్చేసిన తర్వాత పని మనిషికి సమీర ఫోన్ చేస్తుంది. మంగళసూత్రం ఎక్కడ పెట్టావు దొరకట్లేదని సమీర అడగడంతో బ్యాగ్లోనే బాసికాల పక్కన పెట్టాను మేడం అని పని మనిషి అంటూ ఉంటుంది. ఇక శరణ్య ఆ మాటలు విని తిరిగి వెనక్కి వచ్చి ఏం జరుగుతుంది, మంగళసూత్రం అంటున్నావు, బాసికలు అంటున్నావు అని చెప్పి సమీర ఏం చేస్తుందని అడగడంతో సమీర అమ్మగారు దర్శన్ బాబు గారిని శివాలయంలో పెళ్లి చేసుకుంటున్నారని పని మనిషి చెప్తుంది. దాంతో శరణ్య ఇక పెళ్ళి ఆపడం కోసం అని చెప్పి వెంటనే ఆటోలో గుడికి వస్తూ ఉంటుంది. దారిలో ఆటో ఆగిపోవడంతో శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక తన చెప్పు కూడా తెగిపోవడంతో కాలికి గాజు ముక్క గుచ్చుకున్నా సరే అలా కాలికైన గాయంతోనే శివాలయానికి శరణ్య పరుగులు తీస్తూ ఉంటుంది. సరిగ్గా సమీర దర్శన్ ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంకి శరణ్య అక్కడికి వచ్చి ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమంటే కట్టుకున్న భార్యను నేనుండగా మీరు సమీరని ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే నీ అంగీకారం మాకేమీ అవసరం లేదు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఒక్కసారిగా శరణ్య సమీర చెంప పగలగొడుతుంది. అని చెప్పి సమీర అంటూ ఉంటే ఏం చేస్తున్నావని దర్శన్ అంటూ ఉంటాడు. నువ్వు నోరు ముయ్యవే అని చెప్పి శరణ్య సమీర మీద మండిపడుతూ కట్టుకున్న భార్యని నేనుండగా ఆయనతో తాళి కట్టించుకోవడానికి నీకు ఎంత ధైర్యమే, చంపి పాతరేస్తాను అంటూ శరణ్య సమీరకి వార్నింగ్ ఇస్తూ ఎందుకైనా ఆయన జీవితంలోకి దూరడం కోసమైనా ఆ రోజు నన్ను అటువంటి కేసులో అరెస్ట్ చేయించావని చెప్పి శరణ్య అంటూ ఉంటే పిచ్చిగా వాగకు, సమీర గురించి నాకు బాగా తెలుసు అని దర్శన్ అంటాడు. ఏంటండి మీకు తెలిసేది, ఇది ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది, సీతారాములు లాంటి మన మధ్యలోకి శూర్పణఖగా దూరాలని చూస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అలా సమీరను చంపేసి ఈ పెళ్ళిని ఆపుతాను అంటూ శరణ్య సమీర గొంతు నొక్కడానికి వస్తూ ఉంటే అక్కడే ఉన్న అనన్య ఆగు శరణ్య అంటూ శరణ్యని ఆపుతుంది. అక్క నువ్వేంటిక్కడ అంటే మా జీవితాల్లో మంట పెట్టాలని చూసింది నువ్వే అన్నమాట, ముందు దీన్ని కాదు నిన్ను చంపేస్తాను అని చెప్పి శరణ్య అనన్యను చంపబోతూ ఉంటే అప్పుడు అనన్య శరణ్య చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా పక్కకి తోసేస్తుంది. ఇక ఆ తర్వాత శరణ్య ఎలాగైనా సరే పెళ్ళిని అడ్డుకోవాలని చెప్పి కత్తి తీసుకొచ్చి శరణ్య సమీర పీక మీద పెట్టి నిన్ను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఆగు శరణ్య ఏం చేస్తున్నావని దర్శన్ అంటూ ఉంటాడు. నువ్వు గనక మధ్యలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దీని పీక కోసేస్తాను అని చెప్పి శరణ్య ఉగ్ర రూపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక అలా ఆ కత్తితోనే సమీర బాసికాన్ని తెంచేసి తాలిబొట్టును కూడా లాగేసుకుంటుంది. దర్శన్ శరణ్య చెంప పగలగొట్టి సమీర మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు. ఇక ఆనంద స్పృహలోకి వచ్చి ఫోన్ చూసుకొని మెసేజెస్ అన్నీ చదివి పెళ్ళాపడానికి మండపానికి వస్తూ త్రిశూలం తీసుకొని దర్శన్ మంగళసూత్రం కడుతూ ఉండగా ఆ త్రిశూలాన్ని విసిరేయడంతో ఆ మంగళసూత్రం త్రిశూలంతో పాటు పక్కకి పడిపోతుంది. ఆనంద ఉగ్ర రూపాన్ని చూసి దర్శన్
సమీర భయంతో వణికిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద దర్శన్కి, సమీరాకి, అనన్యకు ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.